తారకరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ శివసాయి సేవాపీఠం వారి అన్నదాన కార్యక్రమ గత వీడియోలలో అన్నదాన ప్రాముఖ్యత, విశిష్టత, అన్నదానం ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో అన్నదాన మహత్యం గురించి శ్రీ కంచి పరమాచార్యుల వారు ఏం చెప్పారో తెలుసుకుందాం. కుంతీపుత్రుడు, రాధేయుడు అయిన కర్ణుడు ఎవరు ఏది అడిగినా అది దానం చేసేవాడని, దానకర్ణుడని, తన సహజ కవచకుండలాలను సైతం ఇంద్రుడికి దానంగా ఇచ్చినాడని మనందరికీ తెలుసు. అటువంటి కర్ణుడు మహాభారత యుద్ధంలో మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణుడికి అన్ని సౌకర్యాలు లభించాయి, స్వాగత సత్కారాలు లభించాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాని ఏదో అసంతృప్తి, ఏదో వెలితి, ఎంత తిన్నా కడుపు నిండినట్లు ఉండటం లేదు, సంతృప్తి అనేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికి అర్థం కావటం లేదు. ఇదే మాట దేవేంద్రుణ్ణి అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేశావు, అడిగిన వారందరికీ లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివి, మరి ఎప్పుడైనా అన్నదానం చేశావా అని అడిగాడు. దానికి సమాధానం లేదు. నేను ఎన్నో దానాలు చేశాను, కాని అన్నదానం మాత్రం చేయలేదు అని చెప్పాడు కర్ణుడు. పోనీ అన్నం పెట్టే ఇల్లైనా చూపించావా అని అడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు అప్పుడు, అవును, ఓ పేదవాడు నా దగ్గరికి వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. అప్పుడు నేను ఏదో ధ్యాసలో ఉండి నాకు అవకాశం లేదు, కాని అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను అని చెప్పాడు. అప్పుడు అన్నదానం చేసే ఇంటిని చూపించిన వేలిని నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు. సరే అని ఆ వేలుని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక గుటక వేశాడు. ఆ క్షణంలోనే అతనికి కడుపు నిండిపోయింది. అంతవరకు ఉన్న అసంతృప్తి మాయమైపోయింది. ఎంతో తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్యం తెలుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే పరమాచార్యుల వారు చెప్పిన చాలా కథలు ఉన్నాయి. చాలా మంది భోజనం చేసే ముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దాన్ని కాకులకు, ఇతర పక్షులకు పెడతారు. ఇలా చేయటం వల్ల భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. అంతేకాదు, అన్నం తినే ముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయటం వల్ల కొన్ని రకాల దోషాల నుండి బయటపడవచ్చు అని కూడా చెబుతారు. ఆకలి అని మన దగ్గరికి ఎవరైనా వస్తే లేదు అనకుండా మనకి ఉన్నంతలో ఒక ముద్దైనా వారికి పెట్టి వారి ఆకలి తీరుద్దాం, సంతృప్తిని ఇద్దాం. జై సాయిరాం.